రామ లక్ష్మణ జానికి హనుమానికి జై సురన జై శ్రీరామ్. వారికి మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనసారా ఈ రోజు నిజంగా ఎంతో ఆనందదాయకమైనటువంటి పండుగ Audience, my dear faculty members and my dear children, it's an honor and privilege to have with us today a distinguished chief guest. He is a leader with courage to go first, to put himself at personal risk, to open a path for others to follow. Jai Shri Ram to all. Jai Shri Ram children. Levels in communication skills. Through this academic year, we conducted assessments and all classes will run under the supervision of management sirs. Thank you very much for your cooperation among us. This round of applause.
యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి అన్నింటికంటే ఎక్కువ ఆనందదాయకం సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మన ఇందూర్ ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారు ఈ మా ఆహ్వానాన్ని మన్నించి మేము వెళ్ళి అడగగానే చెప్పడమే కాదు తప్పకుండా వస్తానని చెప్పేసి మా ఆహ్వానాన్ని స్వీకరించి విచ్చేసినటువంటి నేటి ముఖ్య అతిథి శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరొకసారి నిజంగా వారికి ఆత్మీయ అభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క హృదయం విశాలమైనటువంటి హృదయం. మరి అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉండడం, ఈ యొక్క సంబరాల్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి దినంగా భావిస్తూ, ఎందుకనంటే ఒక ఆనందమైనటువంటి విశాల హృదయమైనటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నప్పుడు మనందరికి కూడా ఆనందం పొంగి వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా మన పాఠశాల యందు ముఖ్య అతిథిగా రావడం నిజంగా నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. వారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మరి ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు కొండ వీరశేఖర్ గుప్తా గారికి, అలాగే కమిటీ శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల కమిటీ అధ్యక్షులు శ్రీ ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా గారికి, ప్రధాన కార్యదర్శి ఇంగు శివప్రసాద్ గుప్తా గారికి, ట్రెజరర్ కోశాధికారి బెజగం సతీష్ గుప్తా గారికి, మరియు వేదిక ముందు ఉన్నటువంటి ప్రముఖ వైశ్యులకు, డాక్టర్స్కి, మరియు అడ్వకేట్స్కి, మరియు ఇతర ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడానికి మూల కారకులైనటువంటి మా స్టూడెంట్స్, పేరెంట్స్, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సంబరాన్ని మీ యొక్క ఆధ్వర్యంలో మరి ఇంత ఆనందంగా జరుపుకుంటూ ఉన్నా అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారానే. అలాగే మా చిన్నారులు మరి గత నెల రోజుల నుంచి రిహార్సల్స్ చేస్తూ ఎక్కడ కూడా కష్టం అనేది పదం వినిపించకుండా ఎంతో యాక్టివ్నెస్ తోటి పార్టిసిపేట్ అవుతూ
ఆ చిన్నారులంతా ఈరోజు ఉత్సాహంగా మరి ప్రదర్శనకి వేచి చూస్తూ ఉన్నారు. వారందరికి కూడా మరి మనసారా వారికి దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అందరికంటే ఎక్కువగా మా ఉపాధ్యాయ బృందం మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ గత నెల రోజుల నుంచి పిల్లల్ని తన బిడ్డల్లాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి చేయిలో కలపడం, కాలులో కలపడం, మరి బిడ్డని సందులో ఎత్తుకొని తిప్పడం, అలాంటి నృత్య కార్యక్రమాలని ప్రదర్శనని వారు ఆ బిడ్డల్ని అట్లా తయారు చేయడానికి కారణం వారందరూ కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు 1944 సంవత్సరంలో మరి శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల ఏర్పడింది. మరి ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు కరకమములచే ఈ భవనం ప్రారంభం జరిగింది. అటువంటి ఎంతో ఉన్నత పేరు కలిగినటువంటి ప్రపంచంలోనే మన ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు వ్యాపించి ఉన్నారు. ఇంత పేరు కలిగినటువంటి శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మేము వచ్చి కరెక్ట్గా 10 నెలలు అవుతుంది మా కార్యవర్గం. మరి మొట్టమొదటిగానే రాగానే మాకు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. దాన్ని మేము ఒక స్లోగన్తో వచ్చాం, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ప్రమాణాలతో విద్యా ప్రమాణాలు శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల గతంలో నుంచి ఎట్లయితే ఉన్నత ప్రమాణాలతో ఉన్నదో మరి ఈరోజు ప్రపంచమంతా వ్యాప్తి చెందిందో అదేవిధంగా మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ప్రపంచమంతా కూడా మన విద్యార్థులు తీర్చిదిద్ది అలా ఎదగాలని, వెలుగు చూడాలని మా ఆశ, ఆకాంక్ష. కాబట్టి అలాంటి తరుణంలోనే మేమందరం కూడా ఏకతాటిపై నడుస్తూ ప్రతి క్షణం ప్రతి నిమిషం మా కార్యవర్గ సభ్యులు ప్రతిరోజు క్లాసులు ఇన్స్పెక్షన్ చేయడం, వారు పిల్లలు చదువుతున్నారా లేదా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడం, మరి మీ పిల్లాడు నిన్న రాలేదు ఈరోజు వచ్చాడు మరి ఎందుకు అని రీజన్స్ కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికి కూడా తెలుసు, ఫోన్లో వస్తున్నాయి మీ దగ్గరికి. మరి పిల్లలు బాగా చదివిన వాళ్ళకి గుర్తించడం, చదివిన వాళ్ళకి స్పెషల్ టేక్ కేర్ తీసుకోవడం. ఎస్ చాంద్ పబ్లికేషన్ మేము వచ్చిన తర్వాత పబ్లికేషన్స్ కూడా మార్చడం జరిగింది. ఉన్నత అంటే ఒక స్టాండర్డ్ పబ్లికేషన్స్ని తీసుకురావడం జరిగింది. అలాగే అబాకస్ ఒక ప్రత్యేక క్లాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి ప్రమాణాలను ఇంకా పెంచుతూ మరి రాబోయే కాలానికి కూడా ఈ మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ 10th క్లాస్ వరకు కూడా కావాలని మా ఆకాంక్ష. ఈ సంవత్సరం 8th క్లాస్ని తీసుకురావడం జరిగింది మీ అందరి ఆశీస్సులతో. మరి వచ్చే సంవత్సరం కూడా 9th 10th క్లాస్ని అప్గ్రేడ్ చేయడానికి మేము మీ ముందు ఉన్నాం. మరి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుతూ ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా మరి ఒక ఇందూర్ బిడ్డగా మరి శాసనసభలో కేవలం 2 మాటలు వినిపించాడు. ఎంత అమూల్యమైనటువంటి విద్యా వైద్యం. మన ఇందూరులో విద్య కరువైంది, పిల్లలకు సరిగా విద్య అందడం లేదని చెప్పేసి తను వినిపించడం, అదే ప్రమాణాలతో ఇక్కడ మరి మనం కూడా కృషి చేస్తూ ఉన్నాం. వైద్యం కూడా పేదలకి సజెషన్తో ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు సూచిస్తూ చెప్తూ ఉన్నారు. వారి సూచనలో ఇక ముందు కూడా మేము నడుచుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. వారు చేసినటువంటి సేవలు అమోఘమైనటువంటి, కేవలం వారి యొక్క ఉద్దేశం మానవ సేవయే మాధవ సేవ. ఆ యొక్క నినాదం జీవితాంతం మరువను అని చెప్పేసి మనకు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు. అదే నినాదంతో ముందుకెళ్తూ ఉన్నటువంటి మన ఇందూరు ముద్దుబిడ్డ సూర్యన్న గారికి మనసారా నేను మనస్సుమాన్యులు తెలియజేస్తూ, అన్న మీ అడుగుజాడలో మా కార్యవర్గం అంతా కూడా నడుస్తుంటుంది. మరి విద్యారంగంలో ఈ మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలని
కాకుండా మీరు ఇంకా ఎక్కడైనా సేవలు మా నుంచి చేయమని చెప్తే తప్పకుండా మేము విద్యారంగంలో మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫంక్షన్ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారికి మా పాలకవర్గ పక్షాన స్వాగతం సుస్వాగతం. వేదికపై ఆశీనులైన మా పాలకవర్గ అధ్యక్షులు, తోటి పాలకవర్గ సహచరులు, పాఠశాల ప్రిన్సిపల్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు చిన్నారులకు సాయంకాల శుభాకాంక్షలు. ప్రతి ఏటా అన్ని పాఠశాలలు యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. అలానే మన పాఠశాలలో కూడా స్కూల్ డే జరుపుకుంటున్నాను. నేను నిర్ణయించుకున్నాను ఈ వేదికను ఈరోజు జరుపుకుంటున్నాను. ఇలాంటి వేడుక జరుపుకోవడము చదువులో ఒక భాగంగా ఉన్నది. వీటి వలన విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంచవచ్చు. విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను ఇలాంటి వేడుకల ద్వారా వెలికి తీయవచ్చు. విద్యార్థులకు ఆనందాన్ని ఇస్తాయి. ఎల్లవేళలా చదువులు తిరిగి వారు చదువులతో తక్కువ ఫీజుతో మంచి సౌకర్యం విద్యను ఈ పాఠశాలలో అందిస్తున్నాం. టీచర్స్ బృందానికి మార్గదర్శనం చేసిన ప్రిన్సిపల్ గారికి మరియు తల్లిదండ్రులు అందరికీ అభినందనలు. విద్యార్థులకు ఆశీస్సులు. మావాన్ని మంచి ఈ వేడుకకు వచ్చిన ముఖ్య అతిథి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. జై శ్రీరామ్. వ్యాపార రంగంలో 70 సంవత్సరాలకు పైగా తెలుగు రాష్ట్రాల పేరుతో మహిళలకు నాణ్యత గల వస్త్రాలు అందిస్తున్నారు. తన తల్లి పేరు మీద మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనస్సుల్లో నిలిచారు మన సూరన్న. ధార్మిక, ప్రజాహిత, సామాజిక, స్వచ్ఛంద సేవాపరుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. రాజకీయాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి కానుకలిచ్చే పెద్దన్న మన ధన్పాల్ సూరన్న. సన్ రైజ్ హాస్పిటల్ తన కుమారుడు డాక్టర్ వినయ్ ధన్పాల్ ఎండోక్రినాలజిస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. తన షాపింగ్ మాల్స్ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. నిరుపేదలకు కష్టం వచ్చిందంటే నేనున్నా అని ముందుండే నాయకుడు మన సూరన్న. పదవి అధికారంతో పని లేక తన నియోజకవర్గ ప్రజల గుండెల్లో దేవుడు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. సత్యం, ధర్మంతో నడిచే ప్రజాసేవకుడు, డబ్బు జబ్బు లేని నిజాయితీ గల నాయకుడు మన సూరన్న. పిలిస్తే కష్టం తీర్చే ఆప్తుడు సూరన్న. ఇందూరు గడ్డ మీద వెలిగే సూర్యుడు మన సూరన్న. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా, ఇందూరు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సేవా ప్రణాళిక అధ్యక్షుడిగా పేద పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. వివాద రహితుడిగా జనహితం కోసం జీవితకాలం ప్రజల కొరకై సేవకై నిజామాబాద్ గుండె చప్పుడు మన ధన్పాల్ సూరన్న. ఇప్పుడు నిజామాబాద్ శాసనసభ్యునిగా మరియు ఆ అయోధ్య రామతీర్థ కమిటీ కో కన్వీనర్ గా ఎన్నికైనందున శుభాభినందనలు. మీరు మరింత అత్యున్నత స్థాయికి చేరుకుని మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ హార్దిక శుభాకాంక్షలు. గట్టిగా కరతాళ ధ్వనులు.
అయిందా లేక ప్రోగ్రామ్ మరింత సౌండ్ విన్నామంటే ఎట్లా? భారత మాత మనను భారత మాత ముద్దు బిడ్డల అందరము గట్టిగా ఒక్కసారి భారత్ మాతాకి రామ లక్ష్మణ్ జానకి. ఈనాటి మానిక్ బౌల్ స్కూల్ డే ఫంక్షన్ అద్భుతం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత చూస్తాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మానిక్ బౌల్ స్కూల్ అధ్యక్షుడు చిరంజీవి ధన్పాల్ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న సెక్రటరీ ఇంగో శివప్రసాద్ గారికి, ట్రెజరర్ నిజగం సతీష్ గారికి, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ కొండ సత్యప్రసాద్ గారికి, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పెద్దలు కొండ వీశేఖర్ గారికి, మరియు ప్రిన్సిపల్ మానిక్ బౌల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ శ్రీమతి శ్వేత గారికి, వేదిక ముందున్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, పెద్దలకు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు, మీడియా మిత్రులకు, చిన్నారులకు మరొకసారి ఈ సాయంకాల శుభాకాంక్షలు, శుభాభినందనలు. నేను సుమారు 45 నిమిషాల నుంచి నేను ఇక్కడ కూర్చున్న స్టేజ్ మీద 70 నుంచి 73 వరకు నేను మానిక్ బౌల్లో ఇక్కడ చదవడం జరిగింది. నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటున్నా, అన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. మధ్య మధ్యన అనేక ప్రోగ్రామ్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. కానీ ఎందుకు మరి స్టేజ్ మీద కూర్చుంటే అన్ని పాత జ్ఞాపకాలు గుర్తు రావడం. నిన్న నేను గిరిరాజ్ కాలేజ్ స్పోర్ట్స్ ఓపెనింగ్ నేను వెళ్ళిన, అక్కడ మన హిందూ కల్చర్ గురించి చెప్పాల్సిన అవసరం పడ్డది. ఎందుకంటే అక్కడ చూసిన వాతావరణం బట్టి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పెద్దల పట్ల ఏ విధంగా ప్రవర్తించుకోవాలని నేను ఒక 5 నిమిషాలు చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఈ చిన్నారులు ఏదైతే శ్లోకాలు చదివిందో నాకు అనిపిస్తోంది కదా, అంటే మన కల్చర్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను అడుగుతా ఉన్నా, నేను కూడా ఇంక్లూడింగ్ మీతో పాటు గుండె మీద చేసేసుకొని చెప్తే ఇన్ని శ్లోకాలు మనకు కూడా రావు, కొన్ని వస్తాయి దాంట్లో. నిజంగా ఆ చిన్నారులకు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇక జై శ్రీరామ్ అంటే 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది కరసేవకుల త్యాగంతో ఆ రోజు ఆ సంఘటన మనం చూసిన, మనతో పాటు ఈ తరం వాళ్ళందరం కూడా అదృష్టవంతులుగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో మన హిందూ కార్పొరేటరు స్కూల్కి వెళ్ళి జై శ్రీరామ్ అన్నాడు సూర్యన అని చెప్తా ఉన్నాడు. అరే భాయ్, ఎవరైతే మన గుళ్ళు గూలగొట్టిందో వాళ్ళే వాళ్ళ దేశంలో గుళ్ళు కట్టిస్తూ ఉన్నారు. 4 రోజుల క్రితం కతార్లో చూసినాం మనం, అద్భుతమైన స్వామినారాయణ ఆలయం జాగాలు ఇస్తున్నారు కట్టుకోమని. ఇది మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పురాతన సంస్కృతికి చిహ్నం. ఇది అనేక దేశ నాయకులు చెప్తా ఉన్నారు, భారతదేశ సంస్కృతి పటిష్టంగా ఉంటే ప్రపంచమంతా బాగుంటుంది. అటువంటిది జై శ్రీరామ్ అన్నాడు స్కూల్కి వెళ్ళి. నేను జవాబు చెప్పిన, నేను భారతమాత అంట, జై శ్రీరామ్. ఈరోజు నేను అనుకుంటా చాలా సంవత్సరాల తర్వాత స్కూల్ డే ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ మా
సోదరుడు ప్రసాద్ ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా డెవలప్మెంట్ స్లోగన్ ఏమన్నా ఉన్నా మెదడు ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి నిజంగా తప్పకుండా ఉన్నత స్థానం మీరు సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, నేను విశ్వసిస్తా ఉన్నా. మనసుంటే అన్ని సాధించవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత కొత్త కమిటీ రావడం, ఉత్సాహంగా ఏదో చెయ్యాలని తపన మీ కమిటీలో ఉన్నందుకు మీతో పాటు మీ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మాణిక్ భవన్ అంటే మా పీరియడ్లో మాణిక్ భవన్లో సీటు దొరకడం అంటే మహా గగనం, చాలా కష్టమైన పని. మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే దినదినాభివృద్ధి మీరు స్కూల్ గురించి చేస్తూ ఉన్నారో, తపన పడుతూ ఉన్నారో, తప్పకుండా ఆ స్థానం మళ్ళీ రావాలని, తప్పకుండా మీ కమిటీ ఆధ్వర్యంలో ఈ మాణిక్ భవన్ స్కూలు నిజామాబాద్ నగరంలోని అన్ని స్కూళ్ళకు టాప్గా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను ఆశిస్తా ఉన్నాను. దాంతోపాటు పిల్లలకు ఏదైతే చిన్నతనం నుండి మన సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి మీరు నేర్పుతున్నందుకు ఆ స్టాఫ్ ముఖ్యంగా నేను అభినందిస్తూ, పిల్లల తల్లిదండ్రులను కూడా నేను కోరుతూ ఉన్నా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని అదే మార్గంలో మీరు వారిని పెంచి పెద్ద చేయాలని. ఈ రోజులలో మొబైల్ చాలా ముఖ్యమైనది కాదన్న, మొబైల్ తోటి రెండు ఉన్నాయి, ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా ఉంటుంది. కనుక మీ పిల్లలని మొబైల్కు వీలైనంత దూరంగా ఉండేటట్లు సర్టన్ ఏజ్ వరకు, ఆ విధంగా ఏదన్నా ఎప్పుడన్నా హాలిడేస్లు ఉంటే ఒక పురాణ గాథలు, వీరుల గాథలు ఈ విధంగా వారికి చూపెట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మీ పిల్లలందరినీ కూడా మరొక శివాజీగా తీర్చిదిద్దాలని ఈ సభ వేదికగా మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల గౌరవము, తల్లిదండ్రులని రోజు కూడా నమస్కారాలు చేస్తూ, అదేవిధంగా పెద్దల పట్ల గౌరవము, ఈ విధంగా మీ పిల్లల్ని మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇవన్నీ కూడా మీరు నేర్పాలని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి ఘనంగా సన్మానించినందుకు మాణిక్ భవన్ కమిటీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నా కృతజ్ఞతలు, అభినందనలు. జై శ్రీరామ్.